ఆర్టీసీ సిబ్బందిపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల హక్కింపేట డిపో సిబ్బందిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక ఆర్టీసీ డ్రైవర్పై మందుబాబులు వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే బంధువులమని చెప్పుకుంటూ మద్యం మత్తులో నానా హంగామా చేశారు. మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఎక్కారు. డ్రైవర్ పక్కనే ఉన్న గేర్ బాక్స్ పై కూర్చున్నారు. ఇంతలో తాము ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బంధువులమంటూ హంగామా స్టార్ట్ చేశారు. తాగిన మైకంలో బూతు పురాణం మాట్లాడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారు. దీనిని అడ్డుకోపోయిన ఆర్టీసీ డ్రైవర్ పై గొడవకు దిగారు. అనంతరం ఆయనపై దాడి చేశారు. దీంతో బాధిత డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన యువకులను డ్రైవర్ అలాగే ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మమ్మల్ని చూద్దామని కొట్టమల్ల అరే ఆపురా ఆపురా ఆపమని ఆపు వాటి కుడతారా విడుకోండి పిచ్చాడు వాడు. సరే సరే అవసరం లేదు. ఏమన్నా ఏద్దామా ఏమండి పో చెప్పడు ఆనే ఉంటే పో. హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాం. వరంగల్ లో ఎక్కారు వీళ్ళిద్దరు. నర్సంపేటలో దిగవలసిన దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు. తాగి పడుకున్నారు. ఇతరులకు వచ్చి ఆపి లేపుతా ఉంటే లేసిళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నారు. అంతే ఇసుంటి వచ్చినాక మళ్ళీ 2 దెబ్బలు కొట్టాడు. ఇక నాకు స్టంట్లు పడి ఉన్నాయి. ఇక మేనన్న తాకితే నేను ఇబ్బంది అయితే ఇక టకటక ముందటి కూరుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక పోలీస్ స్టేషన్ పోవాలని వస్తానా బ్యాగ్ చూసుకున్నారు. ఇక బ్యాగ్ తోటి కొడతాను. ఇది సరిగ్గా పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన బయలుదేరి